కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుండి డిసెంబర్ 1 వరకు సామూహిక కార్తీక దీపోత్సవం జరగనున్నదని ఈవో కె వినోద్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయ కళావేదిక ప్రాంగణంలో సువాసినులచే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు. సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంను మొదట ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానాచారి అప్పల భీమశంకర్, ఏఈఓ గజ్వెల్లి రమేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. శివోనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో శివకేశవులకు ఇద్దరికి కూడా నిలయమైనటువంటి హరిహర క్షేత్రం ఇది, మరియు దక్షిణ కాశీ. ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివకేశవులు ఇరువురికి కూడా విశేషమైనటువంటి పూజలు ఈ మాసంలో చేయడం జరుగుతుంది. విశేషించి ఈ మాసం మనకు ఈ రోజు అంటే 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం పూర్తిగా కొలువై ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ప్రతి సోమవారము స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, సాయంకాలం వేళ కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీప మహోత్సవం ఉంటుంది. విశేషించి ఈ సంవత్సరం అధికారుల యొక్క సూచనల మేరకు ప్రత్యేకంగా పంచపర్వములు అంటారు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో. అంటే ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజుల పాటు పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాల్లో మొదటి రోజునైనటువంటి ఏకాదశి నాడు అంటే 12వ తారీఖు నాడు ఇక్కడ సామూహిక దీపోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా విశేషంగా శివకేశవులు ఇరువురికి కూడా శివార్చన చేసి ఆయా కేశవార్చన చేసిన తర్వాత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది. సామూహికంగా సువాసులందరూ కూడా విశేషమైనటువంటి దీపోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కోటి లింగముల మధ్యలో విఠలేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో తులసి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని చతుర్దశి రోజున ఇక్కడ స్వామివారికి అంటే విశేషించి ఆ రోజు విష్ణుమూర్తికి ప్రదోష పూజ అత్యంత శ్రేష్టమైనటువంటిది. ప్రదోష కాలంలో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా మహాభిషేకము, అదే రోజు సుబ్రహ్మణ్య స్వామికి మహాపూజ కార్యక్రమము, తర్వాత కొండ చెట్టు సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషించి మనకు ఎవరైతే దీపాన్ని దానం చేస్తారో, దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపానికి ఉండేటువంటి ప్రశస్తి అత్యంత గొప్పనైనటువంటిది. కాబట్టి ఆ శివకేశవులు ఇరువురికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది. కాబట్టి ఈ మాసం అంతా కూడా శివకేశవ నామస్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించి దీపాన్ని దానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శివకేశ్వరి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.